ఈ గోదావరి జిల్లాలో ఒక సినీ దర్శకుడు ఉన్నాడు. అతని పేరు సుకుమార్. ఇతని గురించి తెలియని వాడు ఎవ్వరు ఉండరు. పాన్ ఇండియా డైరెక్టరు, సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఇతనిది కోనసీమ రాజోలు దగ్గర మట్టపర్రు అని ఒక చిన్న విలేజ్. వీళ్ళ నాన్నగారు ఏదో ధాన్య వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. ఇతను స్టార్టింగ్లో ఆదిత్య కాలేజీలో లెక్కల మాస్టర్. ఆ టైంలో నేను కూడా కాకినాడలో చదువుకున్నాను కాబట్టి ఈనాడులో జాయిన్ అయిన తొలి రోజులు అవి. అప్పుడు స్టార్టింగ్లో కాకినాడలో ఆ ఆదిత్య కాలేజ్ ఏరియా శాంతినగర్ అంటారు, అదంతా కూడాను వెంకటనగరు ఈ ప్రాంతాల్లో వార్తలు కవర్ చేసేవాడిని. స్టార్టింగ్ అంటే నాకు వార్తలు రాయటం అలవాటు చేయటం కోసం అప్పుడు స్టాఫ్ రిపోర్టర్ గారు నన్ను నా ప్రాంతం నుంచి అక్కడ సిటీలో అపాయింట్ చేశారు. అదే ప్రాంతంలో ఆదిత్య కాలేజ్ ఉంది, అందులో ఇతను పనిచేసేవాడు సుకుమార్ గారు. ఆ విధంగా మా ఇద్దరికి చిన్నగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలోనే అతను నన్ను ఏమడిగేవాడంటే, రెహమాన్ గారు వార్తను ఎలా రాస్తారు, టైటిల్ ఎలా పెడతారు, ఒక సమస్యను మీరు చూస్తారు, ఆ సమస్యను గుర్తిస్తారు, ఆ పాఠకుడికి అర్థమయ్యే రీతిలో ఆ వార్తని ముందు ఒక 3 లైన్లు లీడ్ పాయింట్స్, తర్వాత హెడ్డింగ్, ఫస్ట్లోని హెడ్డింగు, సబ్ హెడ్డింగు, ఇవన్నీ మీరు క్రోడీకరించి ఒక పారాగ్రాఫ్ వార్తను మీరు ఏ విధంగా రాస్తారని చాలా ఇంట్రెస్ట్గా నన్ను అడిగేవాడు. నేనేమనేవాడిని అంటే, మాస్టర్ ఇవన్నీ మీకు ఎందుకండి, లెక్కల మాస్టర్ శుభ్రంగా లెక్కలు చెప్పుకోక అంటే, అలాగని కాదు అని చెప్పేసి అతను చాలా జర్నలిజం మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది అతనికి. ఆ విధంగా అతను ఆ జర్నలిజం మీద ఇంట్రెస్ట్ తోటే ఆ స్క్రిప్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. సినిమా స్క్రిప్టు, కథనం, స్క్రీన్ పై దాని మీద కూడా ఇంట్రెస్ట్ పెంచుకుని తర్వాత సినీ రంగంలోకి వెళ్ళిపోవటం, కాస్త ఆదిత్య శేషారెడ్డి గారు కూడా కొంచెం హెల్ప్ చేయటం, ఇతనికి మంచి వర్కర్ అని అతను గుర్తించడం, కొంతకాలం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం, తొలి సినిమా ఆర్య బ్లాక్ బస్టర్ చేయడం. అయితే ఇతని కోసం ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇతని సినిమాలు చూడండి. ఇతని సినిమాలో మిగతా దర్శకుడు సినిమాలతో పోల్చుకుంటే ఇతని సినిమాలో ప్రతి డిపార్ట్మెంట్ క్వాలిటీగా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవరి డిపార్ట్మెంట్. మ్యూజిక్ చాలా క్వాలిటీ మ్యూజిక్ ఇస్తాడు, ఆర్ట్ డైరెక్షన్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది, కాస్ట్యూమ్స్ కూడా క్వాలిటీగా ఉంటాయి. అలాగే అన్ని విభాగాలు కూడా స్క్రీన్ ప్లే కానించి అన్ని సినిమాలో ఎన్నైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లు, చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈచ్ అండ్ ఎవరి చాలా క్వాలిటీగా ఉంటారు. మీరు ఉదాహరణకి రాజమౌళి గారి సినిమా చూడండి. సినిమా అంతా సూపర్, బ్లాక్ బస్టర్, కానీ ఎక్కడో ఏదో లోపం కనపడుతూ ఉంటుంది. డ్యాన్స్లోనో, పాటల్లోనో, హీరో వేసే కాస్ట్యూమ్స్లోనో, ఇంకా ఇతరత్ర ఆ వేసే సెట్టింగ్లోనో ఎక్కడో తేడా ఉంటుంది. ఆ ట్రోల్ అవుతూ ఉంటాడు రాజమౌళి గారు. కానీ సుకుమార్ దగ్గర అది కనపడదు. సుకుమార్ సినిమాలు ఎప్పుడూ కూడా పల్లెటూరు వాతావరణం న్యాచురల్గా ఉంటాయి. అది చూడండి, మనం ఒక సినిమా చూసాం, పుష్ప, చూడండి ఎంత బాగుంటుందో. అందులో ఆ సినిమాలో ఎక్కడా కూడా ఏ విషయంలో తప్పట్టా మనం సరిపోం. అది చాలా గొప్పగా ఉంటుంది. దీనికి కారణం ఏంటి అని నేను అడిగితే, ఆ సినిమా రంగంలోనే స్థిరపడినటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. సుకుమార్ గారట, అతను డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి వ్యక్తికి కూడా, అతను సినిమాలో పనిచేసే ప్రతి డిపార్ట్మెంట్కి కూడా అత్యధిక రెమ్యునరేషన్ చెల్లిస్తాడట. అతను అత్యధిక రెమ్యునరేషన్. అతను ఎంత ఇస్తే సాటిస్ఫై అవుతాడో ఆ రీతిలో, అంటే ఊరికే ఏదో వచ్చేయడం కాదు, కానీ కష్టానికి మించిన ప్రతిఫలం సుకుమార్ గారు ఇచ్చే అలవాటు ముందు నుంచి ఉందట. అతను నృత్య కళాకారుడికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు, కాస్ట్యూమ్ డిజైనర్కి ఎంత ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఇస్తాడు, ఫైట్ మాస్టర్కి ఎంత ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఇస్తాడు, ఆర్ట్ డైరెక్టర్కి ఎంత ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఇస్తాడు, స్క్రిప్ట్ రాసినోడు కూడా అలాగే, లిరిక్స్ రాసినోడు కూడా అలాగే, మ్యూజిక్ వాయించినోడు కూడా అలాగే. డబ్బుల విషయంలో ఏ డిపార్ట్మెంట్ కూడా లోటుపాట్లు లేకుండా సకాలంలో, అటు 100 రూపాయలు ఆశిస్తే 110 రూపాయలు, అటు 100 ఆశిస్తే 1000 ఇచ్చాడు. కానీ 100 ఇస్తే బాగుంటుంది, మన కష్టాలు తగ్గ ప్రతి 100 రూపాయలు ఉదాహరణకు అనుకుంటే 110 రూపాయలు ఇతను ఇస్తాడు. సో అందువల్ల ఇతని సినిమాలో ప్రతి డిపార్ట్మెంటు కూడా క్వాలిటీగా పనిచేస్తుంది, ఇంట్రెస్ట్ మోటివ్గా పనిచేస్తుంది. ఇతని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.